వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా కల్చరల్ ల్యాగ్ అనే అంశం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్, మన యొక్క ఈ ఛానల్లో అతి త్వరలో పేపర్ 2కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది అతి త్వరలో మీకు డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, మనం ఒకసారిగా కంటెంట్ని పరిశీలించినట్లయితే ప్రధానముగా కల్చరల్ ల్యాగ్, సాంస్కృతిక విలంబనం అంటున్నాడండి. సో కల్చరల్ ల్యాగ్, సో ఒకసారి గమనించినట్లయితే కల్చరల్ మరియు ల్యాగ్. సరే, కల్చరల్ అనే పదం ఆంగ్ల భాషా పదం అండి, ఆంగ్ల భాషా పదం. ఈ కల్చరల్ అనే ఆంగ్ల భాషా పదం కల్చూరా అనే లాటిన్ భాషా పదం నుండి రావడము జరిగినదండి. కల్చూరా అనే లాటిన్ భాషా పదం నుండి రావడము జరిగినది. సరే, కల్చూరా అనగా అర్థం ఏమిటి అంటే అలవరుచుకోవడము లేదా సంస్కరించుకోవడము అండి. అలవరుచుకోవడము లేదా సంస్కరించుకోవడము అనే అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది అండి. సరే, ఇక్కడ మనం మాట్లాడినట్లయితే సంస్కృతి అంటే ఏమిటి సార్ అంటే ఒక సమాజము అప్రయత్నముగా అలవాటు చేస్తున్నది లేదా ఒక సమాజం యొక్క అప్రయత్న ప్రవర్తననే మనం ఏమంటున్నామంటే సంస్కృతి అంటున్నామండి. సంస్కృతి అనగా అర్థం ఏమిటి అంటే ఒక సమాజములో కానీ ఒక సమూహములో కానీ వ్యక్తులందరూ అప్రయత్నముగా వ్యక్తము చేస్తున్న ప్రవర్తననే ఏమంటున్నాము సంస్కృతి అంటున్నామండి. ఈ సంస్కృతి అనేది వ్యక్తి సంస్కృతి, సంఘ సంస్కృతి, జాతీయ సంస్కృతి, అంతర్జాతీయ సంస్కృతి అనే 4 రకాలుగా ఉంటుంది. మరి సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి సార్ అంటే సార్ మొదటిది ఏమిటి అంటే సంస్కృతి అనేది అమూర్తమైనది అండి. సంస్కృతి అనేది అమూర్తమైనది. అదేవిధంగా సంస్కృతి అనేది సంచితమైనది అండి. అదేవిధముగా సంస్కృతి అనేది సమైక్యమైనది అండి, సమైక్యమైనది. అదేవిధంగా సంస్కృతి పరిశీలించినట్లయితే సార్ ప్రధానముగా సామాజికముగా కనిపిస్తుంది. సంస్కృతి అనేది సామాజికం, అమూర్తముగా, సంచితముగా, సమైక్యముగా, సామాజికముగా. అదేవిధముగా సంస్కృతి అనేది పంచుకునేదిగా ఉంటుందండి. మరీ ముఖ్యముగా సంస్కృతి అనేది గతిశీలంగా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలంటే సంస్కృతి లక్షణాలండి. అంటే మనం గమనించినట్లయితే ప్రతి సంస్కృతిలో కూడా సాధారణముగా మార్పులు అనేది రావడం అనేది తథ్యమండి, రావాలి. సో సాధారణముగా మార్పులు అనేది వస్తూ ఉంటాయి. అయితే ఈ వచ్చినటువంటి మార్పులలో వ్యత్యాసము, అంతరం అనేది కనిపిస్తూ ఉంటుందండి. అలా కనిపించడములో ఎక్కువైందనుకోండి, అంతరం అనేది ఎక్కువైతే సామాజికముగా ఆ సమాజం అనేది అభివృద్ధి చెందదు, అభివృద్ధి నోచుకోదండి. మరి అటువంటి విషయాలలో, అటువంటి సందర్భాలలో మనం ఏం చేయాలి సార్ అంటే ఈ యొక్క సాంప్రదాయ విధానాలని వాటిని కొద్దిగా మారుస్తూ, మూఢనమ్మకాలని అరికడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనం తప్పనిసరిగా సక్సెస్ అవుతామండి. మరి దానికి సంబంధించి ఈ కల్చరల్ ల్యాగ్ అనే దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మనకి ఎవరు చెప్పడం జరిగింది సార్ అంటే WF ఆక్బర్న్ అండి. WF ఆక్బర్న్ అనే మహాశయుడు మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. మరి యొక్క కల్చరల్ ల్యాగ్ అనే అంశం గురించి WF ఆక్బర్న్ అనే మహాశయుడు 1922వ సంవత్సరంలో తాను రచించినటువంటి సోషల్ చేంజ్ అనే గ్రంథములో దీని గురించి చెప్పడం జరిగిందండి. మరి అతని ప్రకారం ఏమిటి అంటే సమాజములో భౌతిక మరియు భౌతికేతర అంశాల మధ్య వచ్చినటువంటి వ్యత్యాసాన్ని, వచ్చినటువంటి మధ్య గ్యాప్నే ఏమంటున్నాడంటే
కల్చరల్ ల్యాగ్ అంటున్నాడండి. మరి భౌతిక అంశాలంటే ఏమిటి, భౌతికేతర అంశాలంటే ఏమిటి? సార్ భౌతిక అంశాలు అనగా మానవుని యొక్క మేధస్సుతో నిర్మించబడినవి, అనగా యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానము మొదలగునవన్నీ కూడా ఏమవుతాయంటే భౌతిక అంశాలు అవుతాయండి. మరి భౌతికేతర అంశాలు అంటే ఏమిటంటే ఆలోచనలు, అదే విధముగా విలువలు, సాంప్రదాయాలు, నైతికత అనేవన్నీ కూడా ఏమవుతాయంటే భౌతికేతర అంశాలు అవుతాయండి. సరే, ప్రధానంగా మనం గమనించినట్లయితే యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానములో వచ్చినటువంటి మార్పుతో పోల్చినప్పుడు ఈ ఆలోచనలు, విలువల యొక్క మార్పు అనేది కొద్దిగా లేటుగా ఉంటుందండి, అంత త్వరగా మార్పు చెందదు. ఎందుకంటే యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏ సమాజములో ఉంటుందంటే అక్షరాస్యత సమాజములో ఉంటుంది. ఆ యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి, విలువలు, నైతికత అనేది నిరక్షరాస్యత గ్రామీణ సమాజాలలో ఎక్కువగా ఉంటుందండి. సో మార్పు అనేది రావడం ప్రారంభమైనప్పటికీ ఈ యొక్క యంత్రాలతో, సాంకేతిక పరిజ్ఞానముతో పోల్చినంత వేగముగా ఈ సాంప్రదాయాలు, విలువలలో మార్పు అనేది రాదండి. మరి అటువంటి సందర్భాలలో సమాజం అనేది అభివృద్ధి చెందడములో కుంటబడిపోతుంది, వెనకబడుతుంది. దానిని తగ్గించాలి అంటే ఈ యొక్క అక్షరాస్యత సమాజాలు అనేవి సాంఘిక దురాచారాలను అరికడుతూ ముందుకు తీసుకువెళ్లాల్సిన ప్రయత్నాన్ని చేయాలి. మరి యొక్క కల్చరల్ ల్యాగ్ అనే అంశానికి సంబంధించి ఒకసారిగా మనం గ్రాఫ్ రూపంలో పరిశీలించినట్లయితే సార్, ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే సార్, ఇక్కడ గ్రాఫ్ x అక్షముపై మనము సమయాన్ని, y అక్షముపై అభివృద్ధి స్థాయిలను గుర్తించాలండి. అభివృద్ధి స్థాయిలు y అక్షంపై ఉంటాయి. రెండూ కూడా మూల బిందువు నుండి వెళ్ళినట్లయితే ఈ యొక్క భౌతిక అంశాల యొక్క లైన్ అనేది వేగంగా వెళ్తుందండి. భౌతికేతర అంశాల యొక్క లైన్ అనేది కాలానికి సమాంతరంగా ప్రయాణిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ప్రధానముగా ఒక భౌతిక అంశాల లైన్ ఇక్కడ చూడండి సార్, ఈ అభివృద్ధి స్థాయిలలో ఉన్నతముగా ఉంది. భౌతికేతర అంశాల లైన్ అనేది సమయంతో పాటు కూడా వ్యాపిస్తుంది. ఈ రెండింటి మధ్య ఏర్పడినటువంటి ఈ భేదాన్నే మనం ఏమంటున్నామంటే సాంస్కృతిక విలంబనము అంటున్నామండి, సాంస్కృతిక అంతరము అంటున్నామండి. ఏ సమాజములో అంతరం అనేది అధికంగా ఉంటుందో ఆ సమాజం అనేది అభివృద్ధి చెందదు. ఏ సమాజములో అయితే భౌతికేతర అంశాల మధ్య అంతరం అనేది తక్కువగా ఉంటుందో ఆ సమాజం అనేది అభివృద్ధి చెందినటువంటి సమాజం, అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. ఓకేనండి, ఇది ప్రధానంగా మనం గమనించినట్లయితే. మరి యొక్క కల్చరల్ ల్యాగ్ అనే అంశానికి సంబంధించి గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఒకసారి పరిశీలిద్దామండి. సార్ ఒకసారి మనం గమనించినట్లయితే మనకు అడుగుతా ఉన్నాడు, కల్చరల్ ల్యాగ్ సాంస్కృతిక విలంబనము వల్ల సమాజములో ప్రధానముగా ఏం జరుగుతుంది అంటున్నాడండి. సో ఈ కల్చరల్ ల్యాగ్ ఏర్పడితే ఏమి ఏర్పడతాయి? సామాజిక పురోగతిన, సామాజిక అస్థిరతన, ఆర్థిక స్థిరత్వమా, సాంస్కృతిక ఏకీకరణ. సరే, మనం చెప్పాం ఈ యొక్క కల్చరల్ ల్యాగ్ అనేది ఏర్పడితే అభివృద్ధి చెందము అంటున్నాము. సో ఇది ఆప్షన్ కాదండి. సో అభివృద్ధి చెందలేదు అంటే ఆర్థికంగా స్థిరత్వం ఉంటామేంటి? ఉండము. ఏకీకరణ జరిగితే ల్యాగ్ అనేది రాదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదండి. సో సామాజికముగా అస్థిరత అనేది ఏర్పడుతుంది ప్రధానముగా. సో 1B అండి ఆన్సర్. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే సార్, ఇక్కడ మనకు అడుగుతా ఉన్నాడు, వేరు వేగాలతో మారే సంస్కృతిలోని రెండు సంబంధిత భాగాల మధ్య ఉండే అంతరము, ఆ రెండు భాగాల మధ్య ఉండేదాన్ని అంతరము అని సాంస్కృతిక విలంబనము అని నిర్వచించినది ఎవరు అంటున్నాడండి. సో మైకెవరెంట్ ఫేజా, కార్ల్ మార్క్సా, విలియం ఎఫ్ ఆక్బర్నా, మార్క్స్ వెబరా అంటున్నాడండి. మనం చెప్పాం ద సోషల్ చేంజ్ అనే గ్రంథములో 1922వ సంవత్సరములో సాంస్కృతిక విలంబనం అనే పదాన్ని ఉపయోగించి దానిని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవడంటే మనకి విలియం ఎఫ్ ఆక్బర్నా అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే సార్,
సాంస్కృతిక విలంబనాలలో క్రింది వాటిలో ఏ వాక్యము సరైనది అంటున్నాడండి. సరే గమనించాలి, సాంస్కృతిక విలంబనము అనే భావన తీసుకుంటే క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్ సరిపోతుంది అంటున్నాడు. సో ఆప్షన్ ఏ, అభౌతిక సంస్కృతి కంటే భౌతిక సంస్కృతి వెనకబడి ఉంది. సెకండ్ ఆప్షన్, భౌతిక సంస్కృతి కంటే అభౌతిక సంస్కృతి వెనకబడి ఉంది అంటున్నాడు. సో థర్డ్ ఆప్షన్, రెండు ఒకే వేగముతో మారుతాయి అంటున్నాడు. సో ఫోర్త్ ఆప్షన్, సంస్కృతి అసలు మారదు అంటున్నాడు. సరే ఈ ఫోర్త్ ఆప్షన్ తప్పండి. సంస్కృతి లక్షణాలు మనం చెప్పినప్పుడు చెప్పాం, సంస్కృతి అనేది సామాజికమైనది, సమైక్యమైనది, సంచితమైనది, అదేవిధంగా గతిశీలమైనది, పంచుకునేది అని చెప్పాం. సో మరి గతిశీలం అంటే మారుతుంది కదా, వీడు మారదు అన్నాడు, తప్పు. రెండు ఒకే వేగముతో మారితే కల్చరల్ ల్యాగ్ ఏర్పడదు, ఆప్షన్ ఈ ఆప్షన్ కూడా తప్పే. సో ఇప్పుడు మనకి మిగిలిన రెండు, అభౌతిక సంస్కృతి కంటే భౌతిక సంస్కృతి వెనకబడి ఉంది, భౌతిక సంస్కృతి కంటే అభౌతిక సంస్కృతి వెనకబడి ఉంది. సో ఒకసారి మనం గ్రాఫ్లో పరిశీలించినట్లయితే ఇక సమయం అన్నాం, అభివృద్ధి స్థాయిలు అన్నాం. సో ఎక్స్ అక్షం, వై అక్షం. సరే ఇక్కడ మనం చూసాం, ఇది భౌతిక సంస్కృతి, ఇది అభౌతిక సంస్కృతి లేదా భౌతికేతర సంస్కృతి అంటున్నాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క అభివృద్ధి స్థాయిలో భౌతిక సంస్కృతి ముందు ఉంది, భౌతికేతర సంస్కృతి వెనకబడి ఉంది, అవునా కాదా? సో ఏముంది, అభౌతిక సంస్కృతి వెనకబడి ఉంది. సో అభౌతిక సంస్కృతి వెనకబడి ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇచ్చిన స్టేట్మెంట్లలో. ఓకేనండి. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే క్రింది వాటిలో అభౌతిక సంస్కృతికి చెందని నాట్ అంటున్నాడు, చెందని అంశం ఏది అంటున్నాడండి. సిద్ధాంతాలు, మతము మరియు విశ్వాసాలు, మౌలిక సదుపాయాలు, భాష అంటున్నాడండి. సరే మనం పరిశీలించినట్లయితే ప్రతి సంస్కృతికి ఒక భాష ఉంటుంది, ప్రతి సంస్కృతికి ఒక సిద్ధాంతాలు ఉంటాయి, ప్రతి సంస్కృతికి ఒక విశ్వాసం అనేది ఉంటుందండి. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సిద్ధాంతాలు, విశ్వాసాలు, భాష అనేవి దేనిలో భాగము అంటే సంస్కృతిలో భాగం అండి. సంస్కృతి దేనిలో భాగంగా ఉంటుంది అంటే నాగరికతలో భాగంగా ఉంటుందండి. అంటే కొన్ని సంస్కృతి అభివృద్ధి చెందిన సమాజాలన్నీ దేనిని ఏర్పాటు చేస్తాయంటే నాగరికతను అభివృద్ధి చేస్తాయండి. ఓకేనండి. సో ఇక్కడ చెందని అన్నాడు, మౌలిక సదుపాయాలండి. అంటే ఇప్పుడు మనం గమనించిన వాడుతున్నటువంటి అంశాలన్నీ, పదార్థాలన్నీ కూడా ఏమవుతాయంటే మౌలిక సదుపాయాలు అవుతాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చెందని అంశం ఏది అంటే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో అండ్ దెన్ మనం పరిశీలించినట్లయితే ఆధునిక సమాజంలో సాంస్కృతిక విలంబనాన్ని తగ్గించడానికి విద్య ఒక వారధిలా పనిచేస్తుంది అని నొక్కి ఒక్కానించినటువంటి విద్యావేత్త ఎవరు అంటున్నాడండి. ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి డబ్ల్యూఎఫ్ ఆక్బర్న్, ఆప్షన్ సి ఎమిల్ డర్క్ హిమ్, ఆప్షన్ డి అగస్ట్ కాంటే అంటున్నాడండి. సో ఇక్కడ మనం గమనించాలి, ఆధునిక సమాజంలో సాంస్కృతిక విలంబనాన్ని తగ్గించడానికి విద్య ఒక వారధి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ డ్యూయి అండి. ద సొసైటీ అనే పుస్తకంలో చెప్తాడనమాట. ఎవరండి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనండి. కల్చరల్ ల్యాగ్ అంటే ఏమిటి, కల్చరల్ ల్యాగ్పై ఎటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది అనేది ఈ సెషన్లో చూడడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.